ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా చివరికి అందరూ వచ్చి చేరుకునేది నన్నే. నేను ఎలాంటి వాడిని అని అంటే నేను అగ్ని లాంటి వాడిని అని భగవంతుడు అక్కడ చెప్తున్నాడు అని శంకరాచార్యుల వారు వర్ణించారు. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి? అగ్ని లాంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు బాగా చలికాలం, చాలా చలిగా ఉంది. ఆ సందర్భంలో చలికాలంలో ఏమవుతుందనంటే ఒక చోట మంట వేసి ఆ మంట దగ్గరికి వెళ్ళి మనం నుంచున్నామనంటే ఆ చలి నుంచి మనకి నివారణ కలుగుతుంది. హాయిగా వెచ్చగా ఉంటుంది, సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఒకచోట మంట వెలుగుతూ ఉన్నది. ఆ మంటకి చుట్టూరా ఆ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు. వీళ్ళందరూ చలితో బాధపడుతూ ఉన్నారు. ఈ మనుషుల్లో ఒక మహారాజు ఉన్నాడు, ఒక సామాన్యుడున్నాడు, ఒక మందబుద్ధి ఉన్నాడు, ఒక బుద్ధిశాలి ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నానా దిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చలి నుంచి ఉపశమనం కలగాలి అంటే అందరూ ఏం చేయాలి? ఆ అగ్ని దగ్గరికి రావాలి. దాని ముందుకొచ్చి నిలబడ్డారు అనంటే అప్పుడు దాని యొక్క స్పర్శ వల్ల వీళ్ళకి ఆ చలి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందనంటే అందరూ కూడా ఒకే మార్గంలోంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహారాజు ఈ దిక్కులో ఉన్నాడు, ఏ దిక్కులో ఉన్నవాడు ఆ అగ్నికి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఆయా దిక్కుల్లో ఉన్నవాళ్ళు ఏ మార్గంలో వెళితే తొందరగా అగ్నిని చేరుకోగలుగుతారో ఆయా మార్గాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అలా వచ్చేసారంటే చివరికి అందరూ వచ్చి చేరుకునేది ఎక్కడికి? ఆ అగ్ని దగ్గరికి. అగ్ని దగ్గరికి వచ్చేసాము అనంటే, ఒకసారి అగ్ని దగ్గరికి వచ్చాము అనంటే మనకు కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఇప్పుడు అగ్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు నుంచి మహారాజు వచ్చాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫలాన్ని నేను ఇస్తాను, ఇటు నుంచి వీడు ఒక పేదవాడు వచ్చాడు కాబట్టి వీడికి నేను తక్కువ ఫలాన్ని ఇస్తాను అని ఎప్పుడు అగ్ని అనదు. దాని దగ్గరికి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. వీడు మహారాజు కదండి కాబట్టి వీడికి ఎక్కువ దొరకాలి అని అలా ఉండదు. వీడు పండితుడు, ఒక పండితుడికి అయితే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. ఒక పామరుడు వీడేం చదువుకోలేదు కాబట్టి వీడికి అగ్ని వల్ల ఉపశమనం కలగదు అని చెప్పలేం. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒక్కొక్క దిక్కులో ఉన్నవాళ్ళు వాళ్ళకి యోగ్యమైన మార్గంలో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలం మాత్రం అందరూ ఒకే చోటకు వచ్చారు. చివరికి ఫలం కూడా అందరికీ ఒకేలా వస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటి? మనకి యోగ్యమైన మార్గంలో వెళ్ళాలి. నేను మహారాజును కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను కానీ నా చలి మాత్రం పోవాలి అని అంటే అది ఎప్పటికీ పోదు. మహారాజు అయినా సరే నువ్వు దాని దగ్గరికి వెళ్తే, ఆ అగ్ని దగ్గరికి వెళ్తేనే నీకు ఉపశమనం కలుగుతుంది. నేను పెద్ద పండితుడిని, నేను 10 శాస్త్రాలు చదువుకున్నాను కాబట్టి నేను ఎందుకు అగ్ని దగ్గరికి వెళ్ళాలి, నేను ఉన్న చోటే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, అగ్ని అక్కడ ఉన్నా సరే నాకు ఉపశమనం కలగాలంటే మాత్రం అది ఎప్పటికీ కలగదు. వీడు వెళ్ళాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం చెప్పారు. వీళ్ళకి చెప్పిన మార్గం వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పిన మార్గం వీళ్ళకి చెప్పలేదు అన్నంత మాత్రాన వీళ్ళకి ఇంకా శ్రేయస్సుకి మార్గమే లేదు అని అర్థం కాదు. అందరికీ శాస్త్రంలో మార్గాల్ని చెప్పారు. ఆయా మార్గాల్లో అందరూ కూడా వెళితే చివరికి చేరుకునేది ఒకే చోటకి. దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమోహం సర్వభూతేషు అని చెప్పి ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంలో దీన్ని భగవంతుడు చెప్పాడు. నేను అందరికీ సమానంగా అనుగ్రహిస్తాను. వాళ్ళ మార్గాల్లో అందరూ కూడా నన్ను చేరుకుంటే అందరికీ నేను సమానంగా ఒకే విధమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తాను అని చెప్పాడు.